హలో అండి. వెల్కమ్ టు లిటిల్ ఉమెన్. అబ్రాడ్‌కొచ్చిన ప్రతి ఒక్కరి హౌస్‌లో ఉండే గోల ఇదేనండి. "అరే మామ ఈరోజు లంచ్‌కి ఏం తినాలిరా? డిన్నర్ పరిస్థితి ఏంటిరా?" అన్న టాపిక్ వస్తే చాలండి. వెజ్ లవర్స్ ఏమో సాంబార్ అంటారు. నాన్ వెజ్ లవర్స్ ఏమో చికెన్ అంటారు. ఎప్పుడు సాంబారు, చికెనేనా? ఇంక మిగిలిన వెజ్జీస్ సంగతి ఏంటండి? అవెప్పుడు చేసుకోవాలి? అవెప్పుడు తినాలి మనం? కాబట్టి ఈరోజు నేను మీకు ఒక మంచి రోటీ పచ్చడి చెప్తాను అండి. దెబ్బకి ఇంట్లో అమ్మ చేసే రోటీ పచ్చడి గుర్తుకు వస్తుంది. అంత బాగుంటుంది. అది ఏంటంటే దొండకాయ పచ్చడి అండి. దొండకాయ పచ్చడి మరి మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం జీవితంలో వదిలిపెట్టనండి. రెండోసారి బ్యాచులర్స్ హౌస్లో లంచ్కి ఏం తినాలిరా, డిన్నర్ పరిస్థితి ఏంటిరా అని గుర్తొస్తే చాలండి చికెన్ సాంబార్ వదిలేసి ఈరోజు మనం దొండకాయ పచ్చడి చేసుకొని తిందాంరా, మంచిగా నెయ్యి కలుపుకొని వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్తారు. అంత బాగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేస్తే. నేను కూడా ఇదేమి నా ఓన్ రెసిపీ ఏం కాదండి. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నాకు నచ్చి నేను ట్రై చేసి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ దొండకాయ పచ్చడి చేస్తే మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా తమ్ముడు అందరూ కనీసం కనికరం లేకుండా మొత్తం వాళ్ళే తినేశారు. మరి అలాంటి దొండకాయ పచ్చడి ఎవరైనా వదిలిపెడతారా? ఇంకెందుకండి ఆలస్యం, మరి దొండకాయ పచ్చడి స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ముందుగా నేను వీడియోలో చూపించిన విధంగా దొండకాయలను రౌండ్గా అయితే కట్ చేసుకోండి. తర్వాత నేను 1/2 kg దొండకాయలను తీసుకున్నాను కాబట్టి 4 టమోటాస్ తీసుకొని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న దొండకాయల క్వాంటిటీని బేస్ చేసుకొని టమోటాస్ని అయితే తీసుకోండి. తర్వాత కొన్ని మిర్చిని అయితే తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని వేగించుకోవాలి. నేనైతే ముందే చెప్తున్నాను అండి, పల్లీలు మన దగ్గర ఉన్న దొండకాయల క్వాంటిటీని బేస్ చేసుకొని పల్లీలను అయితే మనం తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకండి, లేదంటే తర్వాత మీరే అరే ఏంటండి మీరేమో దొండకాయ పచ్చడి అన్నారు, మరి మాకేంటి పల్లీ చట్నీ వచ్చింది అని కింద కామెంట్ చేస్తారు. కాబట్టి మన దగ్గర ఉన్న దొండకాయల క్వాంటిటీని బేస్ చేసుకొని పల్లీలని తీసుకోవాలి. ఇప్పుడు మనకు పల్లీలు కూడా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము. తర్వాత సేమ్ ప్యాన్లోకి మిర్చిని అయితే వేగించుకోవాలి. నేనైతే మర్చిపోయి మిర్చి మొత్తం ఆయిల్లో వేసేసానండి. మీరైతే ఇలా చేయకండి. మీరు మధ్యలోకి కట్ చేసి మిర్చిని వేగించుకోండి, లేదంటే మొత్తం వచ్చి ముఖం మీద పడుతుంది. చూస్తున్నారు కదండి వీడియోలో, మిర్చి మొత్తం పగిలిపోయి ముఖం మీదకి చిమ్ముతుంది. నాకైతే ఇది మొత్తం వచ్చి ముఖం మీద పడటం వల్ల నేను మూతని అడ్డం పెట్టి వేగించుకుంటున్నాను. ఫైనల్గా అయితే మిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలను కూడా వేసి వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసి గెంటతో అటు ఇటు తిప్పేయండి. తిప్పేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో వేగించుకోండి. తర్వాత మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా అందులో వేసి వేగించుకోండి. టోటల్గా అయితే మనకి దొండకాయలు మొత్తం వేగిపోయాయి అండి. ఇంకా 3-4 minutesలో స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసి కొంచెం చింతపండు కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడైతే మనకి టోటల్గా దొండకాయలన్నీ వేగిపోయాయండి కంప్లీట్గా. ఇందులో మనం దొండకాయలు, టమోటాలు, చింతపండు, జీలకర్ర వేసి వేగించుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలు, మిర్చిని అందులో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మొత్తం మిక్సీ పట్టుకున్నాను. అదే సేమ్ జార్లోకి ముందుగా వేగించి పెట్టుకున్న దొండకాయలను కూడా అందులో వేసి 4 చిన్నులపాయలు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని నేనైతే మిక్సీ పట్టించుకుంటున్నాను. నేను మీకు ముందే చెప్తున్నానండి, మరీ పేస్ట్లా అయితే చేసుకోకండి, లేదంటే టేస్ట్ మొత్తం పోతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్తో అటు ఇటు కలిపెట్టుకుంటే మిక్సీ పట్టుకోండి. కచ్చాపచ్చిగా వేసుకోండి, పేస్ట్లా అయితే చేసుకోకండి. ఇప్పుడు మనకి టోటల్గా అయితే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను ఒక సేమ్ ఏదైతే బాండీలు ఇవన్నీ వేగించుకున్నానో
అదే బాండీలోకి కొంచెం ఆయిల్ తీసుకొని పోపు గింజలు వేసుకుంటున్నాను. పోపు గింజలు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఈ 4 ఐటమ్స్ని మా ఇంట్లో మేము ముందే కలిపి పెట్టుకుంటాము. పోపు గింజలన్నీ వేగి మినప్పప్పు, పచ్చిశనగపప్పు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని అందులో అయితే వేసుకుందాము. ఇప్పుడు టోటల్గా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను పచ్చడిని ట్రై చేస్తున్నాను. నేనైతే ఒక ప్లేట్లోకి వేడివేడిగా అన్నం తీసుకొని నేను చేసిన ఈ దొండకాయ పచ్చడి ఒక 2 స్పూన్స్ వేసుకొని అలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుందండి. అసలు చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది పచ్చడి మాత్రం. మీరు కూడా నేను చెప్పిన విధంగా మీ ఇంట్లో చేసి చూడండి. బాగా రాకపోతే అప్పుడు అడగండి నన్ను. పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చింది. నేనైతే నాకు అనిపించింది మొత్తం పచ్చడి నేనే తినేస్తానేమో అని. పాపం ఇంట్లో వాళ్ళు కూడా తినాలి కదండి, అందుకే ఉంచేసాను వాళ్ళ కోసం. నేనైతే ఇంతవరకు తినేసాను. పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.